హరి ఓం. నమస్కార. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం గణపతి ముని రచించినటువంటి ఉమా సహస్రం చెప్పుకుంటున్నాము. కేవలం రచన అనకూడదండి, అనుభూతి చెందినటువంటి అమ్మ సాక్షాత్కారం ఆయన పొందుతూ మనకి చూపిస్తున్నారు. అది చెప్పుకుంటున్నాం. అందులో నవమ స్తబకంలో ఉన్న ఇందులో అంతా కూడా అమ్మవారి మందహాస వర్ణన అని చెప్పుకున్నాం. ఇందులో 11 శ్లోకాలు ఇంతకుముందు చెప్పుకున్నాం. 12వ శ్లోకం, ఆలోకమాత్రతో చక్కరమసమాస్త్ర కింకరం చక్రే అల్పోప్యనల్పకర్మ హాసో నః పాతు సశివాయాః. ఆలోకమాత్రతః యః శక్కరం అసమాస్త్రకింకరం చక్రే అల్పః అపి అనల్పకర్మ హాసః నః పాతు సహ శివాయ. న్యాయంగా ఈ ఉచ్చారణ అంతా మనం ఫాలో అవ్వట్లేదు, కానీ నః పాతు అనాలి. పా ఉన్నందువల్ల విసర్గ పూర్తిగా పలకరు అని అదొకటి సంస్కృతంలో ఉందండి. రైట్. అయితే ఇక్కడ దీనికి ఈ శ్లోకానికి తాత్పర్యం, ఉమాదేవి నవ్వు అల్పమైనను దర్శన మాత్రము చేత శంకరుని కామకింకరుని గావించి అనల్ప కార్య సాధకమైనది. అదండి అమ్మ నవ్వు గొప్పతనం. అట్టి ఆ దేవి మనలను కాపాడుగాక. అంటే అసలు ఎవరండి శంకరుడు అంటే? అంత భయంకరమైనటువంటి ఆయన్ని కామకింకరుని చేసేసింది ఆమె నవ్వు. అంటే కోరిక కలవాడిగా చేసేసింది. అంటే ఆమె మీద కోరిక కలిగేలాగా ఆమె నవ్వు అతనిని చేసింది, శంకరుణ్ణి అని చెప్తున్నారు. అలా చేస్తూ ఎలాగండి అనల్ప కార్య సాధకమైంది. అంటే ఆవిడ నవ్వు అల్పం, కానీ సాధించిన కార్యం అనల్పం. అంతా ఆమె యొక్క మందహాసం యొక్క ప్రభావము అంతలా ఉంది సుమా అని చెప్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకము ఉమాహాసము ప్రవక్తతో పోల్చబడింది అన్నారంటే ప్రవచనకర్త చెప్తున్నటువంటి ఆయన. అదేమిటో చూద్దాం. స్మరమతరతమీశం యః కరోతి భావ ప్రసంగ చాతుర్యా ద్విజగణ పురస్కృతో అవ్యాత్ స శివాః స ప్రవక్తానః. అంటే ఈ ప్రవచనకర్త తన అభిప్రాయ ప్రకటన ప్రావీణ్యముతో బ్రాహ్మణ బృందముచే పూజింపబడు విధముగా ఉమామందహాసము దంత పంక్తి పురస్కృతమై పరమశివుని కామతంత్ర పరతంత్రుని గావించింది. అటువంటి ఆమె ఆ మందహాసము మనలను రక్షించుగాక అని. అంటే ఈ చెబుతున్నటువంటి ఈ గణపతి ముని ఇందులో చెప్తున్నటువంటిది ఎలాగంటే, అంటే ఇది ఈ మందహాసము ఇంకా అది అందంగా ఉండడానికి బాగుండడానికి కారణం కూడా చెప్తున్నారండి. ఏంటండి, దంత పంక్తి పురస్కృతమై, ఇంకా ఆ దంతాల యొక్క పంక్తి ఆ అందము అనేది చెబుతూ పరమశివుని కామతంత్ర పరతంత్రుని కావించింది. అది ఆమె ఆ పరమశివుణ్ణి కామతంత్రునిగా, అంటే కామతంత్రమునందు ఆసక్తి అతనికి కలిగేలాగా చేస్తోంది. అంటే ఈ ఈ ద్విజగణ పురస్కృతం అంటే దంత పంక్తి అన్నది ఒకటి,
ద్విజ అంటే రెండవ జన్మ అన్నట్టుగా చెబుతూ బ్రాహ్మలని ద్విజులు అని కూడా అంటారు. అందుకని దంత పంక్తిచే ముందు ఉంచబడిన బ్రాహ్మణ బృందముచే, అంటే ఈ దంత పంక్తికి బ్రాహ్మణులకి ఏంటండి అంటే, బ్రాహ్మణులు ఏమిటండి వేదోచ్చారణ. ఈ దంత పంక్తి సరిగా ఉంటేనే వేదోచ్చారణ బాగుంటుంది. ఆ వేదం వాళ్ళు బాగా సరిగా చదవగలుగుతారు. అందుకని వాళ్ళ చేత పూజింపబడినటువంటి ఆ ఉమాదేవి హాసము అనేటువంటి ప్రవచనకర్త, అంటే దాన్ని ఆమెను స్తుతించేటువంటి వాళ్ళు, ప్రవచన చేసేటువంటి వాళ్ళు బ్రాహ్మణ్. అలాగే దంత పంక్తి సరైన వాళ్ళు కలిగినటువంటి వాళ్ళు, ఓకే, అందమైన దంతపక్తి కలిగినటువంటి వాళ్ళు బ్రాహ్మలు వాళ్ళు అని చెబుతూ ఇక్కడ ఆ బ్రాహ్మణ బృందం వాళ్ళు పూజించేటప్పుడు వాళ్ళు చదివేటువంటి స్తోత్రాలు అని చెబుతూ, అది ఎందుకంటే వాళ్ళ గురించి అంత అలా చెప్తారు, దంత పంక్తి గురించి చెప్తారు అంటే ఇక్కడ అమ్మవారు కూడా అట్లా ఉన్నందువల్ల వాళ్ళ యొక్క ఆ చదివేటువంటిది ఆ స్తుతి, తర్వాత అమ్మవారి యొక్క మందహాసము కలిసి ఈ శివుణ్ణి మనకి కామకింకరుణ్ణి చేస్తున్నాయి. ఇందులో కామకింకరుడు అనలేదు, కామతంత్రుడు, అంటే కామం మీద ఆయనకి దృష్టి కలిగేలాగా ఆమె నవ్వు చేస్తోంది కదా అని చెప్తున్నారు. రథవాససారథి మాం శరీరే కరః పాతు పార్వతీహాసః పావకదృశం జిగీషో పంచపృషత్కస్య సేనానీః. రథవాససా రథీ మాం శరీకరైః పాతు పార్వతీహాసః పావకదృశం జిగీషోః పంచపృషత్కస్య సేనానీః. ఇక్కడ ధరవాసం అంటే ఏంటంటే అధరం, ఆమె యొక్క నవ్వుకి మూలమైనటువంటిది. దాని గురించి చెప్పడానికి ఇక్కడ మనకి అగ్నిలోచనుడు అయినటువంటి పరమశివుని జయించాలి అనుకుని మన్మథునకు పార్వతి హాసము సేనాపతి అయినది. ఆ సేనాపతికి రథము దేవి యొక్క అధరము, అధరకాంతులు బాణములు అయినవి. అట్టి పార్వతీహాసము నన్ను కాపాడుగాక. వా, చూసారా, అంటే నవ్వుకి ఆధారం ఏంటండి, ఆధారం కదండి, నోరు, పెదాలు. అది ఇక్కడ ఏం చెప్తున్నారండి, అసలు మన్మధుడు ఇంకా ముందు ముందు ఇంకా కొంచెం వివరంగా వస్తుంది. మన్మధుడు ఆ శివుని యొక్క మనసు పార్వతి మీద మళ్లించటానికి ఆయన ప్రయత్నం ఆయన చేసినా పార్వతి నవ్వే ఒక బాణంగా అక్కడ ఉపయోగపడింది అని చెప్తారు. ఇక్కడ మనకి చెప్తున్నాడు, రైట్. అగ్నిలోచనుడు అయినటువంటి శివుణ్ణి జయించటానికి మన్మధుడికి పార్వతి యొక్క హాసమే ఉపయోగపడింది. అంటే సేనాపతి అంటే ఏంటండి, అది ఆయన పరమశివుణ్ణి పార్వతి వైపు తిప్పడానికి ఈయన ఒక యుద్ధం మొదలుపెట్టాడు మన్మధుడు. ఆయన చేసినటువంటి యుద్ధానికి ఆమె నవ్వే సేనాపతి అయింది. ఆ సేనాపతికి రథం ఏంటండి అంటే ఇవిడి అధరంట. ఆ కల్పనకి అంతుందండి, వాళ్ళకి పాదాభివందనాలు. అదే ఇంకొంచెం వివరంగా చెప్తున్నారు ఇక్కడ. పాలాక్షుడు అయినటువంటి పరమేశ్వరుని పంచబాణుడు, 5 బాణాలు కలిగినటువంటి వాడు మన్మధుడు. జయించవలసి వచ్చినప్పుడు అమ్మవారి యొక్క మందహాసమే యుద్ధ సన్నాహము గావించి విజయాన్ని సాధించింది. ఆ విషయములో అధరమే హాసమును వహించినది. అంటే అధరమే హాసానికి ఆధారం కదండి. అధరముపై వెలుగొందు హాసకాంతులే బాణములు అయినవి. ఈ విధముగా వర్ణింపబడిన ఉమా మందహాస మహిమ పరమ రమణీయముగా ఉన్నది అది అని చెబుతూ, శివ హృదయ మర్మభేది స్మితం తదద్రీశ వంశముక్తాయాః
దశనద్యుతిద్విగుణిత శ్రీకం శోకం ధునోతు మమ. శివ హృదయ మర్మభేది స్మితం తత్ అద్రీశ వంశముక్తాయాః దశ నద్యుతి ద్విగుణిత శ్రీకం శోకం ధునోతు మమ. ఏంటండి ఇక్కడ శివుని హృదయము యొక్క మర్మభేది అంటే ఆయువు పట్టును భేదించేటువంటిది ఏమిటండి? దశన ద్యుతి ద్విగుణిత శ్రీకం అంటే దంతకాంతుల చేత రెట్టింపైన శోభ అందము కలిగినది అయినటువంటి ఎవరండి? అద్రి ఈశ వంశముక్తాయాః అంటే అద్రి అంటే పర్వతం, పర్వతరాజు అయినటువంటి హిమవంతుని వంశము అనేటువంటి వెదురునకు ముత్యమైన అంటే ఆ వంశీరాలైనటువంటి ఉమాదేవి యొక్క ఆ స్మితం నవ్వు నాకు శోకమును తొలగించుగాక అని ఇక్కడ కవి చెప్తున్నాను. అది ఇక్కడ అంటే ఇక్కడ మనకి కొంచెం విశేషార్థంలో వచ్చేప్పటికి ఈ వంశ అన్నదానికి వెదురు అని వంశము అని రెండు అర్థం. ఈయన కూడా వంశీ కృష్ణుడు, ఆయన ఆ ఫ్రూట్ను కూడా వంశ అంటారు కదా, ఎందుకంటే అది వెదురుతో తయారైంది కాబట్టి వంశీ కృష్ణ అది అని రెండు అర్థాలు ఉన్నాయి అని. అది అందుకని ఇక్కడ శివుని హృదయ మర్మస్థానమును భేదించున్నది, దంత కాంతుల చేత రెట్టింపైన శోభ కలిగినది అయినటువంటి ఉమాదేవి యొక్క హాసము నా శోకమును నశింపజేయుగాక అని చెప్తున్నారు. అంటే ఆమె అక్కడ శివుని హృదయము కూడా ప్రవేశించగలిగినటువంటి పార్వతి యొక్క హాసము మన వంటి భక్తుల హృదయమున సైతము ప్రవేశించి అందరి శోకమును నశింపచేయగలదు కదా అని తాత్పర్యం. బ్రహ్మాండరంగభాజో నట్యాః శివసూత్రధార సహచర్యాః శ్రీవర్ధనోనులేపో ముఖస్య హాసః పునాత్వస్మాన్. బ్రహ్మాండరంగభాజః నట్యాః శివసూత్రధార సహచర్యాః శ్రీవర్ధనః అనులేపః ముఖస్య హాసః పునాతు అస్మాన్. మమ్మల్ని రక్షించుగాక, మమ్మల్ని పునాతు అంటే పవిత్రులను చేయుగాక. ఏంటిటండి ఇక్కడ? బ్రహ్మాండము రంగస్థలం, అందులో శివుడు సూత్రధారుడు. బ్రహ్మాండం అంటే మొత్తం ఇదంతా మండలం, భూమండలం అంతా కూడా. ఆయనకు సహచర్య అయిన నటి ఉమాదేవి, ఆమె ముఖహాసము నటి అయిన ఆమె ముఖమునకు శోభను పెంపొందించు ఇక్కడ రంజన ద్రవ్య విశేషము అయినది. అంటే ఆయనకి విశేషమైనటువంటి ఆనందాన్ని కలుగచేసినటువంటిది అయింది. శ్రీవర్ధన అంటున్నాడు కదండి, అందాన్ని పెంచేటువంటిది, ఆనందాన్ని పెంచేటువంటిది అయినది. అట్టి ఉమాముఖ హాసము జీవులైన మనలను పవిత్రులను చేయుగాక. అధర ప్రవాల శయనే నాసాభరణ ప్రభా విలాసిన్యా రమమాణో హర రమణీ హాసయువా హరతు న శోకం. అధర ప్రవాల శయనే నాసాభరణ ప్రభా విలాసిన్యా రమమాణ హరి రమణీయ హాసయువా హరతు న శోకం. అధరము అనేటువంటి లేతనైన పాన్పు మీద ఆమె ముక్కుకు ఉన్నటువంటి కాంతి. ఇక్కడ ఇంతకుముందు మనం కంఠంలో ఉన్న ముత్యాల హారం చెప్పుకున్నాం, ఇప్పుడు ముక్కు పుడక గురించి చెప్తున్నారు. ముక్కుకు ఉన్నటువంటి ఆ ముక్కర కాంతి అనేటువంటి విలాసవతితో క్రీడించుచున్న పార్వతి నవ్వు అనేటువంటి పడుచువాడు మన శోకమును పోగొట్టుగాక. ఆమె నవ్వు ఒక యువకుడండి. ఓకే, పార్వతీదేవి ముక్కుకు ఉన్నటువంటి ఆ ముక్కెర స్త్రీ అంటే ముక్కెర నుంచి వచ్చేటువంటి కాంతి
ఆమె నవ్వు వల్ల వచ్చే కాంతి. అంటే ఒక పురుషుడు స్త్రీ కలవడం ఎంత అందము ఆనందాన్ని ఇస్తుందో, అలాగే ఈ రెండు కాంతులు కలిసి పరమానందాన్ని ఇచ్చేటువంటి ఆ నవ్వు మనల్ని రక్షించుగాక అని చెప్తున్నారు. అది అంటే ఇక్కడ ఏమైందండి, ఆమె నవ్వుని ఒక యువకునితో, తరుణ వయస్కునితో పోల్చారు. అలాగే అధరము ఒక పాన్పు, ఒక బెడ్, ఒక పాన్పుగా పెట్టారు. నాసికాభూషణము ఒక స్త్రీగా, అతనితో క్రీడించు ఒక విలాసవతి అని చెప్పారు. అంటే పార్వతీదేవి అధరముపై ఉన్నటువంటి హాసము, ముక్కెర కాంతి మరింత శోభను చేకూర్చుచున్నవి అని. వా, ఏం వర్ణనండి కదా. అధరోష్ఠవేదికాయా నాసాభరణాం సుసావకై సాకం కులమఖిలమవతు ఖేలన్నద్రి సుతాహాసబాలో నః. అధరోష్ఠవేదికాయాం నాసాభరణాం సుసావకైః సాకం కులం అఖిలం అవతు ఖేలన్ అద్రిసుతాహాసబాల నః. అంటే కింద పెదవి అనేటువంటి అరుగు మీద ముక్కెర కాంతులు అనేటువంటి పసిపిల్లతో ఆడుకొనుతున్నటువంటి ఉమాదేవి యొక్క హాసము మన వంశము అంతటినీ కాపాడుగాక అని మనకి గణపతి ముందు చెప్తున్నారు. మనం కూడా ఆమె నవ్వు మన వంశమంతటినీ కాపాడాలమ్మా అని కోరుకోవాలి అని. అనులేపనస్య వీప్సా ద్విర్భావః కుచతటీదుకూలస్య హరతు హృదయవ్యథాం మే హసితం హరజీవితేశ్వర్యాః. అనులేపనస్య వీప్సా ద్విర్భావః కుచతటీదుకూలస్య హరతు హృదయవ్యథాం మే హసితం హర జీవితేశ్వర్యాః. అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం, రంజన ద్రవ్యం అంటే విపరీతమైనటువంటి ఆమెకు శోభ, శివుడికి ఆనందం ఇచ్చేటువంటి దాని మీద మరొక రంజన ద్రవ్యమైనదిటండి. అంటే అది అని అంటే ఉన్నదానికి ఇప్పుడు ఇందాక కంఠహారం, ఇప్పుడు ఆ ముక్కు పుడక, ఇవన్నీ ఏంటండి డబల్ అవుతున్నాయి. ఓకే, అయితే ఇక్కడ పైట మీద మరి ఒక పైట అయినదిగా పార్వతీ హాసము నా హృదయమే వేదనను శమింపచేయుగాక అని ఇక్కడ. అంటే పైట అంటే వక్షస్థలము పైన ఉన్నటువంటి సన్నని వస్త్రము, కుచ తటీదుకూలస్య అన్న పదం కోసం చెప్తాను. అలాగే గిరిశాంగరాగభసితం స్వాగతవచసాభినందదాదరతః గిరిజాలీలాహసితం గరీయసీం మే తనోతు ధియం. గిరిశాంగరాగభసితం స్వాగతవచసా అభినందత్ ఆదరతః గిరిజాలీలాహసితం గరీయసీం మే తనోతు ధియం. పరమేశ్వరుని పై పూత అయినటువంటి భస్మమును స్వాగతవచనముతో సాదరముగా అభినందించుచున్న పరమేశ్వరి విలాస హాసము నా బుద్ధిని శ్రేష్టతరముగా మలుచుగాక. ఇప్పుడు ఇంకా ఆమె యొక్క హాసము ఆయన యొక్క నుదుట మీద ఉండే విభూతితోటి పోల్చి చెప్తున్నారు. అలా శ్రేష్టతరముగా నా బుద్ధిని శ్రేష్టతరముగా చేయాలి ఈ పరమేశ్వరి విలాస హాసము అని. అంటే ఇది ఎలా సాదరముగా అభినందించుచున్నట్టుగా ఉంది ఆయన భస్మాన్ని. దైతేన సల్లపంత్యా సహ తుహిన మరీచి శిశు కిరీటేన వాగమృత బుద్బుదో వ్యాదలసో మామగభువోహాసః. ప్రియుడు అయినటువంటి శేఖరునితో సంభాషించుచున్న పార్వతీదేవి
వచనామృతము యొక్క బుడగవలే ఉన్న ఆమె మందహాసము నన్ను రక్షించుగాక. మాట్లాడుతూ ఉంటే పార్వతీదేవి వచన అమృతము ఒక 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 బుడగవలే ఉందిటండి ఆమె మందహాసం, అది నన్ను రక్షించుగాక. శుద్ధ కుచాద్రి నిలయాదపి ముక్తాహారతో హరపురంధ్రియా వదన శ్రీ ప్రాసాదే విలసన్ హాసో అలసో అవతు మాం. శుద్ధ కుచాద్రి నిలయాత్ అపి ముక్తాహారతః పురంధ్రియా వదన శ్రీ ప్రాసాదే విలసన్ హాసః అలసః అవతు మాం. అంటే ఇక్కడ పార్వతీ వక్షమునందు ఉన్నటువంటి ముత్యాలహారము కంటే స్వచ్ఛమైన ముఖలక్ష్మీ మందిరమున విరాజిల్లు ఆమె మందహాసము నన్ను రక్షించుగాక. ఇప్పుడు ఆమె వక్షస్థలం మీద విరాజిల్లుతున్నటువంటి ముత్యాలహారం కంటే కూడా ఆమె ముఖం మీద ఉండేటువంటి మందహాసం ఇంకా తేజోవంతంగా ఉంది, అది నన్ను రక్షించుగాక అని మనకి చెప్తున్నారు ఇక్కడ. వ్యర్థీభూతే చూతే గతవతి పరిభూతిమసిత జలజాతే అనితే సిద్ధిమశోకే కమలే అపి గలజ్జయశ్రీకే బహుదా విభేద హృదయం హరస్య బాణేన ఏన సుమబాణ తదుమాలీలాహసితం మల్లీ సుమస్తు మే భూత్యై. ఇక్కడ 2 శ్లోకాలు కలిపి ఉన్నాయి, మనం అలాగే చెప్పేసుకుందాం. వ్యర్థీభూతే చూతే గతవతి పరిభూతిం అసిత జలజాతే అనితే సిద్ధిం అశోకే కమలే అపి గలజ్జయ శ్రీకే బహుదా బిభేద హృదయం హరస్య బాణేన ఏన సుమబాణ తత్ ఉమాలీలాహసితం మల్లీ సుమం అస్తు మే భూత్యై. ఇక్కడ ఏ అశోకే కమలే అనితే అని ఉన్నవని సప్తమి విభక్తులు, అలాగే బాణేన ఏన అనున్నవని తృతీయ విభక్తి. ఓకే, తాత్పర్యం వస్తే మామిడి పువ్వు, నల్ల కలువ, అశోక పుష్పము, అరవిందము శివ హృదయ భేదమునందు విఫలములైనందువల్ల, ఇప్పుడు మన్మధుడు చేసిన పని గురించి చెప్తున్నారు. పుష్పబాణుడైన మన్మధుడు ఉమాదేవి విలాసహాసము అనేటువంటి మల్లెపువ్వుతో శివ హృదయమును పలు విధములుగా గాయపరిచెను. అట్టి ఆ దేవీహాసము నాకు ఐశ్వర్యము ప్రసాదించుగాక. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. ఆ పువ్వులు ఇక్కడ చెప్పారు. ఓకే, ఇందులో ఉన్న ఈ అంటే 5 పువ్వులు అంటే 5 బాణాలు అని ఇందాక చెప్పుకున్నాం. ఇందులో 4 వేసేటప్పటికి ఆయనలో ఏం మార్పు లేకపోతే 5వ దానికి అమ్మ నవ్వుని ఆధారంగా తీసుకుని వేశారు కనుక పని అయింది అని చెప్తున్నారు. అది అక్కడ అమలధరస్మిత చిహ్నాస్తా ఏతా సర్వమంగళార్యాః కమనీయతమా స్వసమా ఉపతిష్ఠంతాముమాం దేవీం. అమలధరస్మిత చిహ్నాః తాః ఏతాః సర్వమంగళాః ఆర్యాః కమనీయతమాసు అసమాం ఉపతిష్ఠంతాం ఉమాం దేవి. నిర్మల మందహాసము లక్షణముగా కలిగిన, అన్నిటియందు మంగళము కలిగిన ఈ ఆర్యావృత్త విరచిత స్థుతులు పరమ సౌందర్యవతి అయినటువంటి ఉమాదేవిని సేవించుగాక అని ఆర్యావృత్తంలో ఈ స్తబకం పూర్తి చేయగలిగామండి. అమ్మ కృప వలన 9వ స్తబకం. అందుకని అర్థం చేసుకుందాం, సాధనలో ఆచరణలో పెడదాం. అమ్మ దర్శనం అందరం పొందగలగాలి, అందరి జీవితాలు బాగుండాలి, అమ్మ కటాక్షం మనందరి మీద ఉండాలి అని కోరుతూ స్వస్తి.